Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఒక సమస్యలో చిక్కుకుని చాలా నరకయాతన అనుభవిస్తున్నానంటూ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోనైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెటిజన్ల కంట కూడా కన్నీరు తెప్పిస్తోంది. మరొక వైపు అతనికి తక్షణమే ప్రభుత్వం సాయం అందించి సొంతూరుకి చేర్చాలంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఇంకొక వైపు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది ఈ వీడియో. కొత్తకోటకు చెందినటువంటి అఫ్జల్ 2 ఏళ్ల క్రితం దుబాయ్ బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు. కుటుంబాన్ని పోషించుకోవటం అనే ఆలోచనతో అక్కడైతే బాగా సంపాదించవచ్చు, మంచిగా జాబ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అనుకోకుండానే ఒక కేసులో అయితే ఇరుక్కున్నారట. ఆ కేసు వల్ల 70 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాను, నా పాస్పోర్ట్ కూడా రద్దయింది, ఇప్పుడు నేను తిరిగి మన దేశానికి ఇండియాకి వచ్చేయాలి అన్నా కూడా, తిరిగి ఇండియాకు వచ్చేయాలి, నా కుటుంబం వద్దకు వెళ్ళాలి అన్నా కూడా నాకు ఎలాంటి అవకాశం ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కేవలం ఈ వీడియో ద్వారా నన్ను ఆ ప్రభుత్వం సేవ్ చేస్తుంది, నా కుటుంబం వద్దకు చేరుస్తుందనే ఆలోచనతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను అంటూ ఆ వ్యక్తి తన కన్నీరు పెట్టుకుంటూ చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నాయి. ఇతను 2 ఏళ్ల క్రితం దుబాయ్కి అయితే వెళ్ళారు, అనుకోకుండా ఒక కేసులోనైతే ఇరుక్కున్నాను అని ఆయన మాటల్లో చెప్తున్నారు. దానివల్ల 70 రోజుల పాటు జైల్లోనే ఉన్నాను, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, నరక యాతన అనుభవించాను, ఇటు అక్కడ ఉండలేక ఇండియాకి తిరిగి రాలేక, అలాగనే కుటుంబం పెద్ద దిక్కును కాస్త దూరం అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే మా నాన్న దుబాయ్లో పనిచేస్తున్నాడు అని పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు, మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు వచ్చేస్తారు అనే ఆనందం కావచ్చు, ఒక హోప్లో వాళ్ళు ఉంటారు. కానీ అలాంటిది ఇప్పుడు ఒక దురదృష్టవశాత్తు తను ఇరుక్కున్నటువంటి కేసు వల్ల పూర్తిగా తమ డ్రీమ్స్ అన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి. ఇక్కడ నేను ఉండలేనటువంటి పరిస్థితి నెలకొంది, ఎటు రాలేకపోతున్నాను, నాకు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కూడా కనిపించడం లేదు అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియానే తన సొల్యూషన్గా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి, నా కుటుంబం వద్దకు నన్ను చేర్చాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటున్నారు. మరొక వైపు ఈ వ్యక్తి తన సొంత నియోజకవర్గమైన అన్నమయ్య జిల్లాలో తన ఓన్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా సర్వీస్ కార్యక్రమాలు, చాలా సోషల్ యాక్టివిటీస్ చేశారు, చాలా సర్వీస్ చేశారు, చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు అంటూ కొంతమంది నెటిజన్లు కూడా, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కూడా, అతనికి సంబంధించిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో మనం జనరల్గానే చూస్తాం, ఇది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈవెన్ కుటుంబ సభ్యులకి కూడా నేరుగా ఫోన్లో చెప్పుకోలేని పరిస్థితి. కానీ సోషల్ మీడియా అనేది కొంతమందికి చాలా ఉపయోగపడుతోంది, కొంతమందిని రాంగ్ ట్రాక్ పట్టేస్తోంది. సో ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, దుబాయ్, సింగపూర్, మలేషియా లాంటి ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండి ఇప్పుడు పోలీసులను అప్రోచ్ అయ్యి ఆ తర్వాత గవర్నమెంట్ ఒక ముందడుగు వేసి మమ్మల్ని తీసుకొస్తే కానీ ఈ నరక యాతన నుంచి మేము బయటపడలేమనే సందర్భాలు, ఆ పరిస్థితుల్ని కూడా కేవలం వీడియోలో చిత్రీకరించి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల చాలామందికి ఒక అవేర్నెస్ కూడా కలుగుతోంది. సో అంత ఈజీ కాదు, విదేశాల్లో మనం మనుగడ సాధించాలి అన్నా కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలానే ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్ళి పనిచేయాలనుకున్న వాళ్ళు, ఇన్స్టిట్యూట్స్ని నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులకి దూరంగా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ బాధపడుతుంటే అక్కడ ఫ్యామిలీకి దూరం అయ్యి ఇండియాకి రాలేక అక్కడ వాళ్ళు ఎంత బాధపడతారో ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటాం. పోలీసులు కూడా దీనిపైన మంచి ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళని ఎలాగైనా ఇండియాకి రప్పించడానికి ఇండియన్ ఎంబసీతో కూడా మాట్లాడడం, చర్యలు తీసుకోవటం, ఈవెన్ కొన్ని సందర్భాల్లో మంత్రులు కూడా ఇండియన్ ఎంబసీ అప్రోచ్ అవ్వటం, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇందులో ఎవరైతే మోసం చేయాలనుకుంటారో వాళ్ళు జైలు పాలకు వెళ్తారు. ఇలా ఇబ్బందుల్లో నరక యాతన అనుభవించిన వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ అఫ్జల్ గారికి కూడా ఖచ్చితమైన న్యాయం జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ వీడియో చూసినాక మీకేమనిపిస్తోంది?
మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జీవనోపాధి కోసం 2 ఏళ్ల క్రితం దుబాయ్ వచ్చాను. దురదృష్టవశాత్తు ఒక కేసు ఎక్కిపోయానండి. నమ్మిన వాళ్ళు మోసం చేసి నా డబ్బులు తీసుకొని కెనడా పారిపోయారు. రిప్లై కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ గవర్నమెంట్ నా పైన కేసు కట్టింది. 72 రోజులు శిక్ష అనుభవించి బయటకు వచ్చాను. బెయిల్ మీద తిరుగుతున్నాను. బయటకు వెళ్ళలేని పరిస్థితి. బయటకు వెళితే మళ్ళీ లోపలికి వేస్తారు. ఏ పని చేయలేని పరిస్థితి. నా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉందండి. నాకు ఇండియా వచ్చే మాది ఏదైనా మార్గాలు ఉంటే దయచేసి నాకు ఏదో మార్గం చూపించండి. ఇండియాకి వచ్చి నా పిల్ల బిడ్డలతో నేను ఉంటాను. వాళ్ళు నేను చూసుకుంటాను. నా పరిస్థితి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ నాకంటూ ఇలాంటి రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటికి వెళ్తే మళ్ళీ జైలు వేస్తారు. 2 నెలలు వేస్తారు, 3 నెలలు వేస్తారు తెలియదు. ఆ జైలు పోవడం కూడా సవాడమే మేలు నాకు. అందుకే వీడియో చేస్తున్నాను. దయచేసి ఇండియాకి వచ్చే మాదిరి ఏదైనా దారి చూపించండి అండి. ప్లీజ్. మటన్ ముక్క గొంతులో ఇరుక్కోవటంతో 2 మృతి చెందినటువంటి ఘటనలు 2 వేరువేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. ఒకటి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రుత్వాన్ తారాసింగ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బంధువుల శుభకార్యానికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉండగా ఆయన మటన్ తింటున్నప్పుడు ఆ మటన్ యొక్క దుమ్ము గొంతులో అడ్డుగా ఇరుక్కోవడంతో విపరీతమైనటువంటి వాంతులు జరిగాయి. ఆ తర్వాత అతని హాస్పిటల్కు తరలించినాక ఇక ఊపిరాడక ఆయన ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మరవక ముందే ఈరోజు మహబూబాబాద్ జిల్లా కొత్త తండాలో అయితే లక్ష్మణ్ అనే మరొక వ్యక్తి కూడా సేమ్ ఆ ఊరి తండాకు చెందినటువంటి అమ్మవారి పండుగలో అంటే వాళ్ళ భార్యతో కలిసి లక్ష్మణ్ వాళ్ళ అత్తవారింటికి వెళ్ళారు. అక్కడ జరుగుతున్నటువంటి పండుగలో అందరితో కలిసి ఆహారం తీసుకుంటూ ఉండగా భోజనం చేస్తూ ఉండగా ఒక్కసారిగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక ఆయన కూడా ప్రాణాలు విడిచిన ఘటన. ఈ 2 కూడా వేరువేరు ప్రాంతాల్లో, ఒకటి నిజామాబాద్లో, ఇంకొకటి మహబూబాబాద్లో జరిగినప్పటికీ కూడా ఇలాంటి చోట్ల కూడా మనం ఇంత జాగ్రత్తగా ఉండాలా అనేది ఒక అలర్ట్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. జనరల్గా డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, మనం చేసే ప్రతి పనిలో కూడా ఎక్కడ నెగ్లిజెన్సీ ఉన్నా ఒక్కొక్కసారి అది మన ప్రాణాలకి ముప్పు అని. అప్పుడు మనం వినటానికి చాలా సింపుల్గా ఉంటుందని ఈజీగా తీసి కొట్టిపడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో మనం చూసాం, గుడ్డు తింటూ గొంతులో ఇరుక్కోవటంతో పిల్లాడు ప్రాణం పోయిందనో, లేకపోతే చాక్లెట్ తిని ప్రాణం పోయిందనో, అవన్నీ రెగ్యులర్గా మనం తినేవే. కానీ ఎందుకు ఒక్కసారిగా అవి ప్రాణాలు తీసే వస్తువులుగా మారుతున్నాయి అంటే అక్కడ ఒక నిర్లక్ష్యం కూడా మనం చూడొచ్చు. తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరితో మాట్లాడొద్దు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఆ సమయంలో ఏదైనా గుట్కా వేయాలి అన్నప్పుడు కూడా ఒక్కసారిగా మనం తీసుకున్న ఫుడ్ అనేది గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మనం నోరు ఓపెన్ చేసి తిన్నప్పుడు ఎంతైతే స్పేస్ ఉంటుందో, కానీ ఇక్కడ మనం మింగుతున్న ప్లేస్లో మాత్రం ఆ స్పేస్ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా పిల్లల విషయంలో డాక్టర్స్ చాలా కేర్ చెప్తూ ఉంటారు. పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు కూడా చిన్నపాటి ముద్దలు పెట్టి తినిపించండి అని. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే అది గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కసారి గోధుమ పిండి అలాంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా, మైదా పిండి వస్తువులతో చేసిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవి లోపలికి అంత బేగా ఈజీగా వెళ్ళవు. కాబట్టి ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూనో నెగ్లిజెన్సీగానో లేకపోతే తింటూ ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు, పరాగ్గా ఉన్నప్పుడు ఇలాంటివి మన ప్రాణాలు తీస్తాయి. ఇక్కడ వినటానికి కాస్త వింతగానే ఉన్నా కూడా ఈ 2 చోట్ల కూడా 2 కుటుంబ పెద్దల్ని కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు 2 కూడా శుభ సందర్భాలే. ఎందుకంటే ఒకటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిందైతే ఒక శుభకార్యానికి భార్యతో పాటు వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల ఆయనకి 2 భార్యలు, రుత్వాన్ తారాసింగ్కి 2 కూతుర్లు, ఒక కొడుకు కూడా ఉన్నారు. మొత్తం ఈ ఏదైతే శుభకార్యంకి వెళ్ళి భోజనం చేసిన సందర్భంలోనే ఆయనకి గొంతులో ముక్క ఇరుక్కోవడంతో అక్కడ చనిపోతే ఆ మొత్తం కుటుంబం అంతా కూడా పెద్ద దిక్కును కోల్పోయామని చెప్పి బోరును వెలిపించారు. ఇక్కడ మహబూబాబాద్ కొత్త తండాలో కూడా అమ్మవారి పండుగకి వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉన్న సందర్భంలో దుమ్ము గొంతుకు అడ్డుపడటంతో ఊపిరి పీల్చుకోలేని సందర్భం, ఊపిరాడక ఇంకొక వ్యక్తి చనిపోయారు. ఆయన కూడా ఆ కుటుంబానికి పెద్ద. ఇక్కడ మనం చూడొచ్చు ఒక నిర్లక్ష్యం,
2 ప్రాణాలు బలి తీసుకుందని. ఎందుకంటే ఎప్పుడు మనం తినే ఫుడ్డే ఇది మన ప్రాణాలకే ప్రమాదంగా మారుతుందని ఎవరు ఊహించి ఉండరు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఏదో లైట్గా ఈజీగా కొట్టి పారేయకుండా ఇంత ఇష్యూ ఎందుకు జరిగింది అనే దానిపైన కూడా కాస్త ఆలోచన పెడితే ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ జనరల్గా మనం ఈ తండాల్లో జరిగే పండుగలు కానీ వివాహ కార్యక్రమాలు శుభకార్యాలు ఏమైనా కూడా ఏమవుతూ ఉంటాయంటే వాళ్ళు ఒక సహపంక్తి భోజనాల్లాగా చేస్తూ ఉంటారు. కాబట్టి మాటల సందర్భంలోనే తింటున్న సందర్భంలో కూడా పక్క వాళ్ళతో మనం మాటల్లో పడతాం, లేదో ఏదో ఒకటి బుర్రలో ఒక ఆలోచన వస్తుంది. ఆ సమయంలో వాళ్ళు దాని నుంచి తప్పించుకోవాలన్నా కూడా అవ్వని పరిస్థితి. ఎందుకంటే బోన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసు. అది గొంతుకి ఒక్కసారిగా అడ్డం పడినప్పుడు వాళ్ళు ఊపిరి కూడా పీల్చుకోలేనటువంటి పరిస్థితి అయిపోతూ ఉంటుంది. విపరీతమైన వాంతులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి తరలించిన వైద్యుల చేతులు కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు లైట్గా తీసుకోకుండా కొంచెం ఒక్కసారి ఆలోచన పెడితే కనుక పిల్లలకి ఫీడ్ చేస్తున్నప్పుడు కానీ పెద్దవాళ్ళుగా మనం ఆహారం తింటున్నప్పుడు కూడా అది కూడా మాంసాహారం తిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ 2 ఘటనలు విషాదకరమైన ఘటనల వల్ల ఒక మెసేజ్ కూడా మనం తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా కూడా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు